శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం పంచాయతీలోని సచివాలయం నందు ఆధార్ కార్డ్ కేంద్రాన్ని మండలం ఎంపీడీఓ హైజాక్ ప్రవీణ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు తమ ఆధార్ కార్డులోని లోపాలను ఈ కేంద్రం నందు సరిదిద్దుకుంటూ తమ ఆధార్ కార్డులను నమోదు చేసుకుంటున్నారు. తొట్టంబేడు ఎంపీడీఓ హైజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం పంచాయతీ సచివాలయం నందు ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తమ ఆధార్లో ఎటువంటి లోపాలున్నా ఈ ఆధార్ కేంద్రం నందు సరి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ పంచాయతీ నందు నేడు ప్రభుత్వం ఆధార్ కేంద్రం సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, తమ ఆధార్ కార్డులో ఉన్న లోపాలను సరి చేసుకోవడం వల్ల తమకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని, ఇక్కడ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. పిన్ కోడ్ తప్పు ఉందని చెప్పి వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. 517642 రావాలి, అప్పుడే ఆర్డర్ వస్తుంది, లేదంటే రాదు. కానీ ఏంటంటే మనం ఈ నెంబర్ కొడితే ఇప్పుడు నేను ఇది కొట్టాను కదా, 517642 అని కొడితే ఎడం చేయి, అది బాబా బాబు బసవపాలెం గ్రామంలో మాజీ డీలర్ని. ఇక్కడ మా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ను, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ మాకు ఎంతో నచ్చింది. ఇక్కడ నుంచి పిల్లకాయలు ఎవరైనా ఎత్తుకోవాల్సి ఉంటే మేము తీసుకొచ్చి ఎంట్రీ చేపిస్తూ ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసే పథకాలు మాకు బాగా నచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తొట్టంబేడు మండలంలో బసవయ్యపాలెం గ్రామ సచివాలయ పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ఈ సచివాలయ పరిధిలో ప్రజలకు సేవలు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆధార్కి సంబంధించి ఫోటో మార్పిడి చేసుకోవడానికి కానీ, అడ్రస్ మార్పు చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలు ఎవరైనా 0 to 5 years ఉంటే కొత్త ఆధార్ నమోదు చేసుకోవడం కానీ, ఈ విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ కేంద్రంలో కల్పించడం జరిగింది. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ విధంగానే 5 గ్రామ సచివాలయాల్లో పొయ్య, చిన్న సూరమాల ఇవన్నీ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే సేవలు పొందాలని అందరికి కూడా సూచిస్తున్నాం.